ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక కథలో అయితే రోహిణి వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళమ్మ, ఇక రోహిణి వాళ్ళమ్మ మాట్లాడుకునే మాటలు మొత్తం వినేసి షాక్లో అయితే మీనా. కథలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక మీనా అయితే వాళ్ళ అత్తింటికి అయితే వచ్చేస్తుంది. ఇక బాలు మీనా ఎక్కడ అని అడుగుతూ ఉండడంతో, మా అక్క మీ ఇంటికి వెళ్ళిపోయింది బావ అని చెప్పి అంటారు. దాంతో వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి ఇక తను కూడా ఇంటికైతే వస్తాడు. ఇక మీనాతో, ఏంటి నేను తాగేసి ఏదో మాట్లాడినంత మాత్రాన నువ్వు ఇక్కడికి వచ్చేస్తావా నాకు చెప్పకుండా అని అంటుండడంతో, ఎందుకు ఇంకా అక్కడ ఉండడం, నేనేంటో అత్తింట్లో చాలా సుఖపడుతున్నానని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక నా గురించి తెలిసిపోయింది కదా, అందుకే అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసానని చెప్పి అంటుంది. దాంతో ఇక బాలు మీనా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు బయట. అంతలోనే బాలు వాళ్ళ నాయనమ్మ అయితే వస్తుంది. ఇక వీళ్ళిద్దరిని గొడవ పడ్డం అయితే చూస్తుంది. ఇక బాలు మీన కూడా నాయనమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక బాలు, నాయనమ్మ నువ్వేంటి ఇక్కడ అని అంటుండడంతో, అది సరేరా మీ ఇద్దరేంటి ఇక్కడ గొడవ పడుతున్నారని అంటుంది. దాంతో, గొడవ అదేం లేదే, మేమేదో సరదాగా మాట్లాడుకుంటున్నాం అవును కదా మీనా అని చెప్పడంతో, అవునమ్మమ్మ మేము సరదాగా మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అంటుంది. నువ్వేంటి సడన్గా అని అంటుంటే, ఏం చేయమంటావురా, మీరేమో దీపావళి పండగ అక్కడికి రమ్మంటే ఆము అంటున్నారు, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అందరినీ నా కొడుకుని చూసినట్టు ఉంటుందని, పదంటారా లోపలికి అని చెప్పి అంటుంది. దాంతో ఇక లోపలికైతే వెళ్తారు. ఇక వెళ్ళేసరికి ప్రభావతి వాళ్ళ అత్తయ్య గారిని చూసి షాక్ అవుతుంది. అత్తయ్య గారు మీరా, బాగున్నారా అని అంటుంటే, ఏంటి కోడలా నేను వచ్చినందుకు చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావు అని అంటుండడంతో, అయ్యో అలాంటిదేం లేదు అని చెప్పి ఇక మా కూర్చోండి అత్తయ్య అని చెప్పి అంటుంది. అంతలోనే ఇక బాలు వాళ్ళ నాన్న, అమ్మ నువ్వేంటమ్మా ఇక్కడ అని అంటుండడంతో, మరేం చేయమంటావురా, అక్కడ నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, మీరేమో పండక్కి రమ్మంటే రాలేదు, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్తుండడంతో, మంచి పని చేసావమ్మా, అందరం కలిసి పండగని సెలబ్రేట్ చేసుకుందామని చెప్తూ ఉంటాడు. ఇక మరోపక్క రోహిణి వాళ్ళమ్మ, రోహిణి ఫోన్ ఇక బ్లాక్ చేస్తుంది కదా, ఇక చేయడంతో, దాంతో ఇక రోహిణి వాళ్ళమ్మ అసలు ఏం జరిగిందో, నా బిడ్డకి ఏమైందో అని చెప్పి నేరుగా వాళ్ళ అత్తింటికి అయితే వస్తుంది. ఇక అక్కడ అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రోహిణి వాళ్ళ అమ్మని చూసిన ప్రభావతి, ఎవరమ్మా మీరు, మీకు ఎవరు కావాలి అని అంటుండడంతో, కళ్యాణి అని చెప్పి అంటుంది. కళ్యాణియా, మా ఇంట్లో ఎవరు కళ్యాణి అనే వాళ్ళు లేరే అని అంటుండడంతో, అది అది కాదమ్మా, అది కాదు రోహిణి అని చెప్పి అంటుంది. ఓ రోహిణియా, రోహిణి మా పెద్ద కోడలే, రోహిణితో మీకేం పని అని అంటుండడంతో, రోహిణికి అయితే వాళ్ళ అమ్మ గొంతు వినిపిస్తుంది. ఇదేంటిది అమ్మ గొంతు వినిపిస్తుంది, అమ్మ నేను ఫోన్ నెంబర్ని ఇక బ్లాక్ చేసేసరికి అమ్మ ఇంటికి వచ్చిందా ఏంటి అని చెప్పి హాల్లోకి అయితే వస్తుంది. ఇక వాళ్ళమ్మ, అది నేను అనబోతుండగా, ఆంటీ మీరా, మీరేంటి ఆంటీ ఇక్కడ అని అంటుండడంతో, ప్రభావతి, రోహిణి ఈవిడ నీకు తెలుసా అని చెప్పి అంటుంది. తెలుసు, ఈవిడ మాకు తెలిసిన ఆంటీ, లోపలికి రండి ఆంటీ అని చెప్పడంతో, ఇక వాళ్ళమ్మ కూడా షాక్ అవుతుంది, ఏంటి ఇలా మాట్లాడుతుందని. దాంతో, నీకు బాగానే ఉందమ్మా అని అంటుండడంతో, నాకేమైంది ఆంటీ అని చెప్పి, అత్తయ్య నేను ఆంటీని నా గదిలోకి తీసుకెళ్తాను, ఇక్కడ అందరు ఉన్నారు కదా అని చెప్పడంతో, సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పి అంటుంది. ఇక రోహిణి కంగారుగా ఇక వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళడం మీనా అయితే గమనిస్తుంది. ఎందుకు రోహిణి ఇంత కంగారు పడుతుంది, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎందుకు ఆవిడ్ని గదిలోకి తీసుకెళ్ళిందని డౌట్ వస్తూ ఉంటుంది. అంతలో ఇక ప్రభావతి, ఏం చూస్తున్నావు, అందరికీ కాఫీ పెట్టి తీసుకొని రాపో అని అంటుంది. ఇక మీనా సరే అత్తయ్య అని అందరికైతే కాఫీ పెడుతుంది. ఇక అందరికీ కాఫీ ఇచ్చాక ఇక ప్రభావతి, ఆవిడెవరు వచ్చారు కదా రోహిణి వాళ్ళ ఆంటీ, ఆవిడకి కూడా వెళ్ళి కాఫీ ఇవ్వు అని చెప్పడంతో, సరే అత్తయ్య అని కాఫీ తీసుకొని అయితే వెళ్తుంది. ఇక అంతలో రోహిణి, నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి అని అంటుండడంతో, అది కాదమ్మా నీకు యాక్సిడెంట్ అయిందని ఎవరో ఫోన్ చేసి చెప్పారు, చాలా కంగారుగా నీకు ఫోన్ చేస్తే ఏమో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అందుకోసమే ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని అంటుండడంతో, ఏంటమ్మా నాకేమైంది, ఎవరు చెప్పాను నీకు అని అంటుండడంతో, పేరు చెప్పలేదని అంటుంది. దాంతో, ఇదంతా వర్తన్ పని అయి ఉంటుంది, నేను తనకు డబ్బులు ఇవ్వలేదని అని చెప్పి రోహిణి అనుకుంటూ, ఎంత పని చేసావమ్మా, ఒక్క క్షణం నేను రావడం ఆలస్యమై ఉంటే నువ్వు మా అమ్మవని చెప్తే నా ప్లాన్ అంతా ఇక్కడ ఫ్లాప్ అయ్యేది, మా అత్తయ్య నన్ను మెడబెట్టుకొని బయటికి గెంటేసేది అని అంటుండడంతో, ఏంటమ్మా అని అంటుంటే, ఏం చెప్పమంటావమ్మా, నేనేమో డాడ్ అలాగే నువ్వు ఫారిన్లో ఉంటారని చెప్పాను, కానీ అసలు నాన్న చనిపోయాడని, మనది ఊరేనని అదంతా మా అత్తయ్యకి తెలీదు, మేము చాలా రిచ్ అని అనుకుంటున్నారు అని చెప్పి చెప్పడం మీనా అయితే వింటుంది. ఇక ఒక్కసారిగా వాళ్ళ మాటలు వినైతే షాక్ అవుతుంది.
తర్వాత రోహిణి అని పిలవడంతో ఇక రోహిణి కంగారు పడుతూ మీనా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంటుంది. దాంతో కాఫీ అయినా మీ అమ్మగారిని ఆంటీ అని పరిచయం చేసావేంటి అని చెప్పి మీనా అడగడంతో రోహిణి ఇక ఏం షాక్ అయ్యి అయితే నిలబడిపోతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.